పొగాకు ముక్క కావాలా? తీసుకో. ముందు వచ్చావుగా, ముందు చెల్లిస్తూ. ఓహో, మొత్తం అంతా కావాలా? తీసుకో. కప్పం కప్పం. కప్పల నీకెందుకు? పావులు తింటాయిగా వాటిని. కప్పలు కాదు, కప్పం అంటే కానుక. కానుక. ఓహో, అదే. మీ ఊరు కొంచెం గొప్పగా ఉంది. అవునవును. ఇంటికో కోడిగుడ్డంత బంగారం. ఏమిటి ఇంటికో కోడా? నీ చెవిటి కూడా నా ప్రాణం తెస్తున్నావు. కోడి కాదు, గుడ్డు కాదు, బంగారం. నీ దగ్గర ఉన్న బంగారం బయట పెట్టావు. ఓహో, నీ బండారం బయట పెట్టావా? పెడతా. జనాన్ని వెనకేసుకుని చెలగాటం వాయిదే. ఈయన చూడు, పక్కపల్లిలో నీ మాదిరి పొగరబోయాడు. వాడు పగలేసి ఆడి చేత కొల్లగొట్టిందంతా మోంచుకొచ్చా. ఆడు కూడా నీలాంటి ఎదవేనా? చూసుకో, నీకు అదే గతి. ముఖం కనపడకుండా ఈ కొట్టేంటి? మరి పారిపోయే వాడిని పడగొడితే ఎలా? నేను వాడికి మందేస్తాను. వాళ్ళు చూస్తే చంపుతారు. చెప్పక బుల్లు. ఊరికి భయపడక మందేసుకో. పసరపడంగానే నొప్పి తగ్గింది. బుల్లు, ఎవరు నువ్వు? కనిపించటలా? చెంచు పిల్లని. త్వరగా వెళ్ళిపో. బుల్లు, నేను గుర్తుంచుకుంటాలే. వల్లభదేవులా, పూర్వం మహర్షులు ప్రార్థిస్తే గానీ దేవుళ్ళు ప్రత్యక్షయ్యేవారు కారట. కానీ అనుకోకుండానే ఆపదలో మాకు దేవుళ్ళ ప్రత్యక్ష. పొగడతలు చాలు. వాళ్ళు మీ గ్రామంలో దోచుకున్న ధనమంతా ఇదేనా? అవునండి. బలదేవ, ఇతని వెంట వాళ్ళ గ్రామం వెళ్ళి ఎవరి ధనం వాళ్ళకి అప్పగించి నిశుంభ నగరానికి రా. సరే. నువ్వు చవటవి దద్దమ్మ వీడి కనుకనే ఆ దేవుడు అలా చల్లరేగుతున్నాడు. దొరవు, నీకు అనుభవం లేదు గాని ఆ దేవుడు దెబ్బ తెలుసుకుంటే అబ్బా ఇప్పుడు 1000 తేళ్లు గుట్టినట్టుంది. కాగా ఇంకోటి ఏమిటది? రాధా, ఏది లంకరసం? మరిగట్ట చిలక సముద్రంలోను గోదావరిలోను కారుకొలంలోనూ మీరుంచిన జలభూతాలని, అదే ఆ ఈతగాళ్ళను చంపేసింది ఈ దేవుడే అంటండి. వాడి మొహం ఎప్పుడు చూడటం వల్ల. అవునా? జలభూతాల పేరుతో స్త్రీలను హత్య చేసి సొమ్ములు దోచుకున్నది మీరేనా? హతోస్మి. మీరిక్కడున్నారన్న మాటే మర్చిపోయి మేము ఏదేదో మాట్లాడేస్తున్నాం. మీరు కాస్త శాంతించాలి. ఇంకా శాంతించాలంటారా? అసలు నాకేమీ తేల్చకుండానే. తేల్చటానికి ఇప్పుడు ఏం మునిగిపోయిందని? ఏమిటి నీ ప్రేలాపనలు? మరచిపోయారా నేను ఇక్కడికి రాయబారిగా వచ్చానని? మేము కాదన్నామా? మరి ఈ విరగబాటేమిటి? నన్ను ఇక్కడ కూర్చోబెట్టి. కూర్చోటానికి ఇష్టం లేకనే నుంచున్నారుగా. ఓహో, ఈ నిర్లక్ష్యం చూస్తే ఈ పాపకాండంతా మీరే నిర్వహిస్తున్నట్టున్నారు. ఈ ప్రజాక్షోభకు మీరే కంకణం కట్టుకున్నట్టున్నారు. మళ్ళీ మంత్రులమని చెప్పుకుంటూ ఇదేనా మీరు చేసే రాజరికం? బడి బడి కనిపెట్టి సరే మా తత్వం. మరి అదేగా మా తెలివి. మేము ఒకడిని రాజ్యం చేయనివ్వం, మేము చెయ్యం. అంటే తెలియలే? ప్రజకెక్కడా రక్షణ ఉండరాదు, మాకేమీ బాధ్యత ఉండరాదు. అట్లయితేనే రాజ్యాంతే నరకం ధ్రువం. కాదు కాదు, రాజ్యాంతే స్వర్గం ధ్రువం. ఇంత నైత్యం వెళ్ళగక్కుతుంటే ఏమన్నారో కూడా తోచడం లేదు. చదువు నేను చెబుతాను విను. తెలుగు నాయకుల్లో మీరు ముఖ్యులు. తెలుగు అంటేనే తెలివి కనుక మీరు తెలివిగా మా చిత్రకూటంలో చేరారో ఇక అడిగారు మాతో సమానంగా సుఖంగా ఉంటారు. రాధా ఏది? వారికి కూడా ఇవి లంకరసం. పుచ్చుకోండి, మన స్నేహానికి సూచన. నీ వంటి నీచులతో చేతులు కలిపే మూర్ఖుణ్ణి కాను. నిసింహ మహారాజును నేనే తెలుసుకుని మాట్లాడుతాను. వెళ్ళనిస్తే నా కొంప పోదు. మిమ్మల్ని నోరెత్తనివ్వకుండా పేక నొక్కేయమన్నారేంటి? చచ్చిపోడు, చెరలోనే ఉండని. ఈ ముఖ్య నాయకుడిని విడిపించుకోవటానికి ఎలాగో దేవుడు రాకపోతాడా? ఓ మగేంద్ర చిత్తో, నీ ఎత్తుతో ఆ దేవుడు చిత్తే. ఇంత ఘోరమా? ఇంత దౌర్జన్యమా? దౌర్జన్యం.
వాణ్ణి సొరంగంలో నుంచి తీసుకువెళ్ళి జంత్రగృహంలో బంధించు. ఓ ఓ రాధా రాధా, అలా చూస్తావే? చూస్తే మీరే రాజుల్లే ఉన్నారు. ముందు ముందు ఇంకా నీకు బాగా తెలుస్తుంది. ఏది వింజామరవి? నేను వింజామర వేయను, తాంబూల వేసుకుంటా. వేసుకో. అమ్మా, నాన్న. అమ్మా, నేను తీస్తానమ్మా. నీ చేతరాది ఇలానే చూడు నాన్న, నేను పొడుపు కథ అడిగిన దగ్గర నుంచి నా మీద ఇలాగే కసురుకుంటూ ఉంది అమ్మ. కసురుకోవడం అంటే చెప్పలేకలే. చెప్పలేక ఏం కాదు, అసలు ఆ పొడుపు కథ అమ్మాయికి ఇప్పుడు ఎందుకు అని. అదేమిటి, చిన్నపిల్లలకి అన్ని తెలియవలసిందే. ఏమిటమ్మాది, నేను చెప్తాను. మరే నాన్న, ఏమిటంటే పెళ్ళైనా కాకపోయినా స్త్రీలు ఏ పురుషుణ్ణి ఆ పేరుతో పిలవరాదు. ఎప్పుడైనా భార్య పారవస్యంలో భర్తను ఆ పేరుతో పిలవచ్చు. ఎట్లా? పెళ్ళైనా కాకపోయినా ఏ స్త్రీ ఏ పురుషుణ్ణి ఆ పేరుతో పిలవరాదు. భార్య మాత్రం భర్తని పారవస్యంలో ఆ పేరుతో పిలవచ్చు. చెప్తా ముందు మీ చేత చెప్పిస్తాను. గిరికమ్మ గారు రండిలాగా. భర్త అని అర్థం వచ్చే మాటలు ఎన్నున్నాయో వరుసగా చెప్పుకురండి. ఆ గిరిక నువ్వు ముందు. పెనిమిటి, మొగుడు, మామ, బావ, మావోరు. చాలు చాలు, తెలుగు చాలు. గీర్వాణ భాష కావాలి, సంస్కృతంలో చెప్పు. మకరిక. ప్రాళేశ్వరుడు, కాంతుడు, పతి, భర్త, ధవుడు, వరుడు, ఇంకా వల్లభుడు. వల్లభుడు వల్లభుడు అమ్మాయి చెప్పేసింది, అమ్మాయి చెప్పేసింది. ఆ మాట పేరులో కూడా ఉంది. అవునన్నా. పారవశ్యంతో పిలిచినప్పుడు మరీ బాగుంటుంది. ఆమె నువ్వు కూడా నన్ను ఒక్కసారి పారవశ్యంతో అలా పిలు. పారవశ్యం ఏమిటండి, మీరు మరీ పసిపిల్లలు అయిపోతున్నారు. అదే అదే పారవశ్యం ఉంటాయి, అదే పారవశ్యం ఉంటాయి. వల్లభ, వల్లభ, ఇదేనా నీ పేరు? సౌభాగ్యవతి, అప్పుడు నీ వైనమైన అడుగని, మరి ఇప్పుడు నిన్ను పలుకరించాలనిపిస్తుంది. కుశలమా 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 ఎతనుంటివో ప్రియతమా, నీ విలాసము నీ ప్రతాపము కుశలముగా సిరి సిరి. తలచుకొని నన్ను నీవు నిన్ను నేను తనివి తీరగా తలచుకొని పెనగొను ప్రేమలు విరుసుకొని తనువులు మరచేమా. కుశలమా కుశలమా ఎటనుంటివో ప్రియతమా, నీ పర్వము నీ పరవశము కుశలముగా సిరి సిరి.
కలలోనో మదిలోనో పిలచినటులనే ఉలికిపడి కలలోనో మదిలోనో పిలచినటులనే ఉలికిపడి ఉల్లము విసిరే వలపు గాలిలో మెల్లగా కదిలేమా